హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 76వ భాగాన్ని వినేద్దాం. తాన్య అతి వినయంగా, మనం ఇప్పుడు ఎక్కడుండి ఈ కేసు సాల్వ్ చేద్దాం సార్, మనకి షెల్టర్ ఈ ఊళ్ళో ఎవరు ఇచ్చేలా లేరు కదా అంటుంది. ఎందుకు ఇవ్వరు, నేను ఇస్తాను, మీరు నా ఇంట్లో ఉండి నా స్నేహితుడు ఏంటో తెలిసేలా చేయండి అంటాడు పరం. తేజ్ థ్యాంక్ యూ అండి అని వాళ్ళిద్దరిని కారెక్కమని తను ఎక్కబోతుంటే ఒక పిల్లాడొచ్చి తేజ్ చేయి పట్టుకుంటాడు. అప్పటికి ఇంకా అందరూ అక్కడే ఉన్నారు. అతను అలా పట్టుకోవడంతో అందరూ అట్టే చూస్తారు. తేజ్ అతను చూసి ఏట్రా చిన్న అంటాడు. అన్నా, నాకు అమ్మ అయ్యా లేరు, ఒక అవ్వ ఉంది. మేము మా ఇల్లుని ఈ ఊరిని వదిలిపోతే మాకు నీడ ఎట్ట అన్నా, మా అవ్వతో నేను ఎలా బ్రతకాలి అని బాధగా అడిగాడు. తాన్య రామ్ ఇద్దరు తేజ్ ఏం చెప్తాడా అని చూస్తుంటాడు. తేజ్ బెండ్ అయ్యి, అరే చిన్న, అమ్మ నిన్ను బూచోడికి ఇచ్చేస్తా అంటే నిజంగా ఇచ్చేస్తుందా ఏంటి? ఏదో కోపంలో ఈ మాటలు అన్నారు, కానీ ఆయన ఎవరికీ అన్యాయం చేయరు. ఆయన ఎప్పుడూ మంచివాడికి మంచివాడే, చెడ్డవాడికి చెడ్డవాడే. నువ్వు మీ అవ్వ ఇక్కడే ఉంటారు, చూస్తూ ఉండు అని తల నిమిరి కారు ఎక్కాడు. తేజ్ మాటలు విన్న విశ్వేశ్వర్ గారికి ఏదో బాధ, ఇంకేదో ఆశ పుట్టాయి. అంతకు మించి నిరాశ ఒకేసారి కలిగాయి. తేజ్ మాటలు విన్న అందరికీ అర్థమైంది. కోపంలో అతను ఊరు ఖాళీ చేస్తానని చెప్పాడే కానీ అలా చేయలేడని. విశ్వేశ్వర గారికి రక్తం అంటే ఆ మాత్రం విశాల హృదయం ఉంటుంది కదా. ఇక ఆ దేవాలయం విషయంలో కూడా ఏం జరగదు అని వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ కొంతమంది అవేం గమనించకుండా మొహమొహాలు చూసుకుని భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శౌర్య అందరినీ గమనిస్తూ ఉన్నాడు. అలాగే మనసులో పొగ పెట్టించేస్తా, ఇక బయటికి రావాలి, ఆ మనవడు ఎవడు అని వాడు వెతకడం మొదలు పెట్టాలి అనుకుని తేజ్కి ఆ మనవడు నేనే అని చెప్పలేదు కదా, మరెందుకు అంత తెలిసిన వాడిలా చెప్పాడు? నిజంగా ఓవర్ చేశాడా లేక అర్థమైందా అని అనుకుంటాడు. ఇక్కడ కారులో వెళ్తున్న తేజ్, నాకు తెలుసు సార్ ఇది మీ ఫ్యామిలీ అని, మీరే ఆ మనవడని అనుకుంటూ ఉంటే తాన్య రామ్ ఒకేసారి, నీకు ఆ వ్యక్తి తెలిసినట్టు మాట్లాడవేంట్రా అని సందేహంగా అడుగుతారు. అయితే బాగా ఓవర్ యాక్షన్ చేశారన్నమాట, పర్లేదులే అని శౌర్య గురించి తాను అనుకునేదే చెప్పకుండా, ఏంటి మీరు నన్ను సార్ అనట్లేదు అంటాడు తేజ్. ఇద్దరు ఒకేసారి, అది డ్రామా ప్లే అయినప్పుడు మాత్రమే అని ఫేస్ తిప్పుకుంటారు. తేజ్ నవ్వి పరం వెనక కారుని పోనిస్తూ వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపాడు. కొంతమంది మనుషులు ఓ పెద్దింటి బంగ్లాకి వెళ్ళి అయ్యా అయ్యా అని అరుస్తూ వెళ్ళి జరిగిన విషయం చెప్తారు. అతను రానివ్వండిరా, వాడిని కూడా బలి పశువుని చేసి మిగిలి ఉన్న ఆ విశ్వేశ్వర ప్రాణం తీస్తాను అని అన్నాడు. శ్యామల గారికి పార్థు గారు మాధవి గారు గుర్తుకొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే నందగోపాల్ నందవిహార్ ఆమెని చేరి ఓదారుస్తూ ఉంటే వింధ్య వాళ్ళ అమ్మ చేయి విదిలించుకుని గబగబా వాళ్ళ తాతయ్య దగ్గరకు వచ్చి తనకి అర్థమైనంతలో, నాకు మీ నుంచి చాలా ప్రశ్నలకు సమాధానం కావాలి తాతయ్య. మీ పెంపకంలో పెరిగిన వ్యక్తి ఎలా ఉంటాడో మీకు తెలీదా, లేక అతను ఎక్కడున్నా దొరికితే తెచ్చి మీ కొడుకుగా పెంచుకున్నారా అని గట్టిగా కాస్త కోపంగా అడిగింది. వింధ్య అని అరుస్తాడు విశ్వేశ్వరరావు గారు. నందగోపాల్ నందావిహార్ అలా అటు చూస్తూ ఉంటారు. ఆయన్ని వింధ్య తప్ప ఎవరూ ప్రశ్నించలేరు. వింధ్య, చెప్పండి తాతయ్య, మీ కొడుకు కన్నా మీ పరువే ఎక్కువైందా తాతయ్య? విశ్వేశ్వర్ గారికి బీపీ డౌన్ అయి అప్పటికప్పుడు శరీరం చల్లబడిపోయి స్పృహ కోల్పోతారు. అందరూ ఆశ్చర్యపోతే వింధ్యాకి భయం వేస్తుంది. శ్యామల గారు ఏడుస్తూ ఆయన్ని చేరుతారు. ఏమీ అర్థం కాక అయోమయంలో. నందగోపాల్ వెంటనే చూసి, అన్నయ్య నాన్నని లోనికి తీసుకెళ్దాం పట్టు అంటాడు. నందవిహార్ మాత్రమే కాదు, విదర్ అండ్ ఇంకో ఇద్దరు అబ్బాయిలు కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. వింధ్య శ్యామల గారిని పట్టుకుని వాళ్ళ వెనకే వెళ్తుంది. నందగోపాల్ విశ్వేశ్వర్ గారిని చెక్ చేస్తూ దామిని వైపు చూశారు. దామిని వెంటనే లోనికి వెళ్ళి ఒక కిట్ తీసుకుని వచ్చింది. నందగోపాల్ వెంటనే ఆయనకి ఒక ఇంజెక్షన్ చేసి కాసేపు ఆయనకి రెస్ట్ కావాలి అన్నాడు. శ్యామల గారు, ఆయనకి ఏం కాదు కదా చిన్నోడా అని అంటారు. నందగోపాల్ ఆమెని చేరి, నేను ఏమీ కానివనమ్మా, నాన్నకి ఏం కాలేదు, నువ్వు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్పాడు ఆవిడ చేయి పట్టుకుని. దానితో వింధ్య కాస్త నార్మల్ అయి, ఇక ఇప్పుడు ఇక్కడ తేలదు అస్సలు విషయం అనుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమెని వింధ్య చేయి పట్టుకుంటుంది. వింధ్య ఆమెని వైపు ఒక చూపు చూసి వెంటనే మొహంలో మార్పులు తెచ్చేసి బ్రతిమలాడుతున్నట్టు ఒక్క 10 నిమిషాలు అన్నట్టు ఇంకో చేత్తో చూపిస్తూ ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు కళ్ళతోనే బ్రతిమలాడుతుంది. ఒక్కటే కూతురు కదా, చాలా గారాబం అందరికీ, దానితో ఆవిడ వదిలేసింది అంతే.
తుర్రున బయటకొచ్చి సైకిల్ పట్టుకుని బయటకొచ్చి బరబరా పరం ఇంటికి వెళ్ళింది. ఇదంతా చూసిన విదర్ ఏం జరుగుతుంది, ఏంటిది, శౌర్య ఏమైనా వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతాడా, ఒక్కసారి వాడితో మాట్లాడాలి, వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అని అనుకున్నాడు. ఇంతలో ఏదో గుర్తుకొచ్చి బయటికి వెళ్ళిపోయాడు. పరం ఇంటికి చేరుకున్న తేజ్, రామ్, తాన్యాలను లోపలికి రమ్మని పిలిచాడు పరం. వాళ్ళని ఓ గదిలో ఉండమని వాళ్ళకి కావాల్సినవి సమకూర్చి ఫ్రెష్ అయి రమ్మన్నాడు. వింధ్య పరం ఇంటి ముందుకొచ్చి లోనికి తొంగి చూస్తూ ఎవరూ కనిపించకపోవడంతో అక్కడక్కడే తిరుగుతూ ఉంది. లోపల వంటగదిలో పరంకి సాయంగా ఉన్న శౌర్య బయట కిటికీ నుంచి అది చూసి వింధ్యాని చూస్తూ, వింధ్య ఇక్కడికి వచ్చిందేంటి బాబాయ్ అన్నాడు. వచ్చిందా, వస్తుంది, నీకు తెలియదు శౌర్య, మీ తాతయ్య గరాల పట్టి ఏదైనా సాధించాలనుకుంటే సాధించే వరకు వదలదు. మహా అయితే మీ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, నీ గురించి అడగడానికి వచ్చిందో లేక నువ్వు చేసిన లెటర్ హంగామాతో తిట్టడానికి వచ్చిందో అన్నాడు పరం. శౌర్య నవ్వుతూ, చాలా చిన్నపిల్ల కదా బాబాయ్ మా వింధ్య అన్నాడు. అబ్బా, నీ చెల్లెలు కదా, నీకు అలానే అనిపిస్తుంది, దాని 7 పిల్లలకి పెళ్ళిళ్ళయ్యి 2-3 పిల్లలు ఉన్నారు. శౌర్య నవ్వుతూ వింధ్యనే చూస్తున్నాడు. వింధ్య గేటు తీసి రాకుండా అక్కడే ఎగురుతూ లోన ఎవరైనా కనిపిస్తారా అని చూస్తూ గోడ దూకే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. శౌర్య అది చూసి అలానే నవ్వుతూ ఉన్నాడు. గోడ దూకుతూ పొరపాటున అక్కడే చిన్నగా ఉన్న జామ పాదను తొక్కేసింది. దానితో వింధ్య దాన్ని చూసి వెంటనే అయ్యయ్యో, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ఆ మట్టిని సరిచేస్తూ మొక్కని సరిచేస్తూ ఉంది. ఇంతలో ఎవరో చేతికి నీళ్ళిచ్చారు. వింధ్య అటు చూడకుండా అది తీసుకుని ఆ మొక్కకి నీళ్లు పోసి తన హ్యాండ్స్ని వాష్ చేసుకుంటూ వెనక్కి చూసింది. పరం సీరియస్గా చూస్తూ నించున్నాడు. వింధ్య, అది బాబాయ్, అది మీ ఇంట్లో చాలా మొక్కలున్నాయి కదా, కొన్నిటికి అంటుకట్టి తర్వాత తీసుకెళ్దామని వచ్చాను. మరి ఇదేంటి అన్నట్టు జామ మొక్కను చూశాడు. అది అనుకోకుండా, సారీ, చూడకుండా దాన్ని తొక్కేశాను బాబాయ్, సారీ కూడా చెప్పేశా, కావాలంటే చూడండి నేను సారీ చెప్పాను కదా అని ఆ మొక్కని కదిపి అదిగో సారీ కూడా చెప్పాను అంది. పిచ్చిపిల్ల, మీకు కావాల్సినవి అంటు తొక్కుకోగాని జాగ్రత్త అని వెళ్ళిపోతుంటాడు పరం. బాబాయ్ బాబాయ్, ఒక్క మాట అడగచ్చా అంది వింధ్య. పరం తేజ్ వాళ్ళ గురించి అడుగుతుందేమో అనుకున్నాడు. కానీ వింధ్య, అది బాబాయ్, మీరు మా పెదనాన్న మంచి స్నేహితులంట కదా, మా పెదనాన్నని మీరు ఎప్పుడైనా కలిశారా, అలా జరిగిన తర్వాత అని ఆయన మొహంలోకి మొహం పెట్టి చూస్తూ అడిగింది. శౌర్య ఇదంతా దూరం నుంచి చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. తనకి ఇలాంటి చెల్లెలు ఉంటుందని ఊహించలేదు. ఎందుకో దాత్రియ గుర్తుకొచ్చింది శౌర్య మనసుకి. ఇప్పుడు మీ పెదనాన్న గురించి నీకెందుకు అన్నాడు కాస్త గట్టిగానే పరం. అంటే బాబాయ్, మా అన్నయ్య వస్తాడన్నారు కదా, వస్తే మీ సహాయంతోనే రావచ్చని నా సందేహం, మరి మీరేమంటారని ఆయన్నే తిరిగి ప్రశ్నిస్తుంది వింధ్య. శౌర్య టూ స్మార్ట్ అనుకున్నాడు. పరం, అవునా, సరే కానీ అన్నయ్య తమ్ముడు అనేది నీకెలా తెలిసింది? అన్నయ్య పంపిన లెటర్లో పెద్దమ్మ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారని బాధగా అన్నాడు కదా, అలాగే మా అమ్మ పిన్ని కూడా పెద్దనాన్న గురించి ఏమీ తెలీదు, అందుకే నాకు తను అన్నయ్య అని నేను అనుకుంటున్నాను అంది వింధ్య. పరం ఓ అన్నాడు. ఓ కాదు బాబాయ్, ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి అంది వింధ్య. వంతెన తెగిపోయాక మళ్ళీ దానిపై నడవడం మొదలు పెడతారా ఎవరైనా అని ప్రశ్నించాడు పరం. మీరు పడిపోయిన వంతెన కాదు కదా బాబాయ్, పెవికల్ లాంటి ఫ్రెండ్షిప్తో అల్లుకున్న బంధం కదా అని కళ్ళెగరేసింది వింధ్య. లేదు వింధ్య, ఆ రోజు తర్వాత నుంచి వాడి గురించి నాకేమీ తెలియదు అన్నాడు పరం. అంటే ఆ రోజు తెలుసా అంది కళ్ళెగరేస్తూ వింధ్య. వింధ్య అన్నాడు పరం. సరే వదిలేయండి అని అక్కడి ఇంటికి అంచునున్న గోడపై కూర్చొని, ఆ ఆఫీసర్సు మీ ఇంటికి వచ్చారు కదా బాబాయ్, వాళ్ళు మంచి వాళ్ళో చెడ్డవాళ్ళో తెలియకుండా మీ ఇంట్లో ఎందుకు అని అంటుంటే పరం ఏదో మాట్లాడబోతుంటే ఆయన్ని మాట్లాడనివ్వకుండా వింధ్యనే కొనసాగిస్తూ, అంటే బాబాయ్, మీరు ఒక్కరే కదా, ఏదైనా జరగరానిది జరిగితే, అంటే జరగాలని కాదు అని చెప్తున్నాను, అంతేకాదు మనలో మన మాట బాబాయ్, వీళ్ళు అసలు ఆఫీసర్సేనా అంది. ఇంతలో తేజ్ ఫ్రెష్ అయి పరం కోసం చూస్తూ బయట చూసి బయటకొచ్చి, ఒక ఫోన్ చేసుకోవాలండి, ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఎలా అని అడిగాడు. వింధ్య ఒక కన్ను అటు వేసి, ఇప్పుడు మా అన్నగారికి ఫోన్ చేస్తాడా, లేక పై ఆఫీసర్స్కి ఫోన్ చేస్తాడా, లేక వీళ్ళ నాటకం ఆడుతుంటే దానిలో నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోవడానికా అని తనలో తాను అనుకుంటూ ఉండగానే, ఒరే తేజ్, నీ అయ్యా, నా రివాల్వర్ నువ్వు తీసుకొని పోతావేంట్రా, ఎవరినైనా వేసేసి నా అకౌంట్లో తోస్తావా అని తేజ్ గన్
తేజ్ చేతిలో పెట్టి తన గన్ని తను తీసుకున్నాడు రామ్. బాబోయ్, వీళ్ళు నిజంగా ఆఫీసర్సేనా? మా అన్నగారికి అంత రేంజ్ ఉందా అని మైండ్లో అనుకుంటుంది. ఇంతలోనే రెస్పెక్ట్ అన్నగాడు కాదు అన్నయ్య అని ఇన్నర్ వేసుకుని, అదేంటి ఇతను సార్ అనకుండా ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు అనుకుని సందేహంగా వాళ్ళనే చూస్తుంది. పరం తేజ్తో, ఈ ఊరి మొదట్లో సిగ్నల్స్ వస్తాయి బాబు అంటాడు. అవునా, థ్యాంక్ యూ అండి అని 2 అడుగులు వేయబోయాడు తేజ్. వాళ్ళ వెనకే వింధ్య లేచి నించుంది. అతను ఎవరికి కాల్ చేసి ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. నువ్వు సిబిఐలో జాయిన్ అవ్వాల్సింది, అనవసరంగా ఇలా అని వింధ్య మైండ్ వాయిస్ అందుకుంది. యహే, నువ్వు డైలాగ్స్ వేయకు అని తన్ని తాను మనసులో అనుకుని అతని వెనక వెళ్ళాలని నిర్ణయించుకుంది. అంతలోనే పరం వింధ్య ఆలోచనని పసిగట్టి, బాబు ఈ అమ్మాయి అని చెప్పబోతుంటే, అబ్బా బాబాయ్, నా గురించి వాళ్ళకెందుకు అంది వింధ్య. చెప్పని అమ్మా అని పరం అంటుండగానే, అవును, ఆ అమ్మాయి గురించి మాకెందుకండి అన్నాడు తేజ్ ప్యాంట్ జోబులో హ్యాండ్స్ పెట్టుకుంటూ. వింధ్య ఒక కన్నెత్తి వెంటనే కూల్ అని తనకి తాను చెప్పుకొని, అలాగే ఎవడి యాటిట్యూడ్ వాడిది అని కూడా సరిపెట్టుకుని, హా కదా బాబాయ్, బాబాయ్కి తెలియదండి, కోల్గేట్ యాడ్కి అద్దం పట్టేలా పల్లీకిలిస్తూ అంది. అంతలో ఒక చిన్న దగ్గు. అందరూ అటు చూశారు. తలకి తలబాగల తుండు చుట్టుకుని 2 కనుబొమ్మల మధ్య కుంకుమ అద్దుకుని పెద్ద గడ్డంతో అతిబల అనే నామధేయంని సార్థకం చేసుకునేలా కండలు తిరిగిన దేహకాయంతో ఆ దేహాన్ని కప్పిపుచ్చేందుకు ఓ పలుచటి చొక్క, పైకి మడుచుకున్న లుంగి, పల్లెటూరు వాడు కాదు అనటానికి లేకుండా భలే ముద్దుగా ఆ గడ్డంలో అంతకంత ముచ్చటగా ఉన్నాడు. వింధ్య అతన్ని చూసి ఎక్కడో చూశానే అన్నట్టు తల ముందుకు పెట్టి అతన్నే చూస్తోంది. ఆ వ్యక్తి కనుబొమ్మల మధ్య కుంకుమని చూడగానే తేజ్ రామ్ ఒకరినొకరు చూసుకుని తలోపుకున్నారు. పట్నం వాడిలా కాకుండా పల్లెటూరు వాడిలా కనిపిస్తున్న శౌర్యాన్ని చూసి తేజ్ రామ్ మెరిసే కళ్ళతో చూస్తున్నారు. అంతలో వీళ్ళెక్కడికి పోయారు అనుకుంటూ వచ్చింది తాన్య. గుమ్మం ముందు అడ్డంగా ఉన్న వ్యక్తిని చూసి, హలో మిస్టర్, ఒకసారి తప్పుకుంటారా అంది. శౌర్య వెనక్కి తిరిగాడు. తాన్య అంత దగ్గరగా చూడడం వల్లనేమో సార్ అనేస్తుంది చిన్నగా. వెంటనే శౌర్య ష్ అన్నట్టు చేయి చూపించడంతో తల ఊపి నించుంటుంది. శౌర్య తల తిప్పి తినడానికి రమ్మన్నట్టు చేత్తో సైగ చేసి లోనికి వెళ్ళాడు. తాన్య ఓ పక్కకి తప్పుకుని ఊపిరి పీల్చుకుంది. పరం, పదండి బాబు, టిఫిన్ చేద్దురు గాని అన్నాడు. తేజ్ రామ్ అతను శౌర్య అని తెలియడంతో వెంటనే ముందుకు కదిలారు. వెళ్తున్న పరం చేయి పట్టుకుని, అతను ఎవరు బాబాయ్, ఎప్పుడూ మీ ఇంట్లో చూడలేదు అని ప్రశ్నించింది వింధ్య. మొన్నోసారి చెప్పాను కదమ్మా, మా బంధువుల వాళ్ళ అబ్బాయి అని అన్నాడు సమాధానంగా. వింధ్య ఆలోచిస్తూ, మరి ఆ రోజు పట్నం వాడిలా టింగరంగా అని ఉన్నాడు, మరి ఈ రోజేంటి అని ఇంకో ప్రశ్న విసిరింది. పరం ఓపికగా, వాడంతేనమ్మా, పల్లెటూరు కదా, అందుకే అలా ఉన్నాడు. చూస్తుంటే వాడు అన్నిటికీ అనుగుణంగా మారుతాడు అనిపిస్తుంది, కానీ అన్నిటినీ వాడికి అనుగుణంగా మార్చుకుంటాడు అన్నాడు. అక్కడి నుంచి వెళ్తున్న తేజ్కి నోరు ఆగక, అవును ఆయన అంతే అన్నాడు. దానితో పక్కనున్న రామ్ వెంటనే తేజ్ కాలు తొక్కాడు. కాలు పైకెత్తి పట్టుకోలేక బాధకి అరవలేక పెదవులు బిగించి చూశాడు. వింధ్య చటుక్కున తల అటు తిప్పి చూసి, అతను మీకెలా తెలుసు అంది. ఆ మాటతో తను ఏమన్నాడో అర్థమై తలని గోడకేసి కొట్టుకున్నట్టు ఇమాజిన్ చేసుకుని వెంటనే బ్రహ్మాండంగా మాటని మార్చేస్తూ, అతను నాకు ఎలా తెలుస్తాడండి అన్నాడు. వింధ్య, మీరేగా, అవును ఆయన అంతే అన్నారుగా అని సందేహంగా ప్రశ్నించింది. అయ్యో అయ్యయ్యో అనేసి బాగానే చెవులు పనిచేస్తున్నాయి అని మనసులో అనుకుంటాడు తేజ్. పైకి మాత్రం, అబ్బే నేనెందుకు అలా అంటానండి, అవునా ఆయన అంతేనా అన్నాను. సరే, నేను అలానే అని ఉంటే ఆ పర్సన్ గురించి నాకు తెలిసి ఉండాలి కదా, అప్పుడు నేను ఆయన అని అనను కదా, అతనో వాడో అంటాను కదా అని చెప్పాడు ఏదోలో కవర్ చేసుకుంటూ. వింధ్య ఆ మాటలకు లోతుగా ఆలోచిస్తూ ఓహో అంది. పరం, సరే సరే లోనికి పదండి, వేడి చల్లారిపోతుంది కదా, ముందు తినడానికి పదండి అన్నాడు. తేజ్ రామ్ లోనికి వెళ్తుంటే పరం, నువ్వు పద వింధ్య అన్నాడు. లేదు బాబాయ్, మరోసారి ఎప్పుడైనా నాకు మా అన్నయ్య గురించి తెలియాలి, అందుకే తాతయ్య ఆరోగ్యం బాగోలేకున్నా ఇలా వచ్చాను అని ఆలోచిస్తూ చెప్పేసింది వింధ్య. పరం వెంటనే ఏమైంది దానికి అన్నారు. వింధ్య జరిగింది చెప్పింది. పరం, అవునా, ఇప్పుడు ఎలా ఉంది? మా బాబాయ్ చెక్ చేసి భయపడద్దు, ఏం కాదు అన్నాడు అంది. సరే వింధ్య, నువ్వు ఇంటికెళ్ళు, ఇలాంటి సమయంలో నువ్వు ఇలా రావటం బాగుండదు, వెళ్ళిపో అన్నాడు. వింధ్య, వెళ్తాను బాబాయ్, నా అన్నకి ఒకటి తెలియాలి, అది తెలిసేలా చెయ్యాలి నేను. ఏంటది అన్నాడు పరం అర్థం కాక. మా కుటుంబంతో తనకి ఏ సంబంధం లేదన్నట్టు మాట్లాడాడు,
తెలుసో తెలియక జరిగిన విషాదం వల్ల మా కుటుంబానికి తను వారసుడు కాకుండా పోడు. అలాగే ఓ పేగు ఎడమైనంత మాత్రాన నాకు అన్నయ్య కాకుండా పోడు. ఇదే తెలియజేయాలి. సరే బాబాయ్, ఇక ఈరోజు వాళ్ళతో ఏమీ మాట్లాడలేనే, కానీ నువ్వు వాళ్ళని ఓ కంట గమనిస్తూ ఉండు బాబాయ్, నేను మళ్ళోసారి వస్తా అని చకచకా వెళ్ళిపోయింది. పరం వింధ్య వెళ్ళాక, నీ అన్నయ్య కోసం వచ్చావా వింధ్య అని చిన్న సంతోషంతో అనుకుని లోనికి వెళ్ళాడు. అప్పటికే తేజ్, రామ్ వాళ్ళ వెనక ఆశ్చర్యం నుంచి తేరుకుని తాన్య కూడా శౌర్య ఉన్న దగ్గరికి వెళ్ళింది. శౌర్య కూర్చోండి కూర్చోండి అని టిఫిన్ పెడుతూ ఉన్నాడు. తేజ్ తన అరచేతిని గిన్నె ఆకారంలోకి తిప్పి శౌర్యాన్ని చూస్తూ, సార్ మీరేంటి, మీరు చేస్తుంది ఏంటి అన్నట్టు చేత్తో అలాగే ఫేస్తో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. శౌర్య నవ్వి, చెప్తాందే కానీ మీరు నన్ను గుర్తుపట్టేశారన్నమాట, మరి నా చెల్లెలు కూడా గుర్తుపట్టేసి ఉంటుంది అంటారా అన్నాడు బయటికి చూస్తూ. నీ చెల్లిలా అని రామ్, తాన్య నోరు చాటంతా తెరుచుకొని చూస్తున్నారు. తేజ్, తను మిమ్మల్ని అంతకుముందు చూసిందా ఏంటి సార్ అన్నాడు నార్మల్గా. హా తేజ్, మా ఇద్దరికి కాస్త పరిచయం ఉంది అన్నాడు. ఆ అమ్మాయి మీ చెల్లిలా, మీరు ఈ ఊర్లో ఏంటి, ఈ వేషం ఏంటి సార్ అంది తాన్య. రామ్ కూడా ఏం జరుగుతుంది సార్ అన్నాడు. శౌర్య నవ్వి, ముందు తినండి, తర్వాత క్లియర్గా చెప్తాను అన్నాడు. అంతలో పరం వచ్చి, శౌర్య మీ తాతయ్యకి బీపీ డౌన్ అయి పడిపోయారట. ఏంటి అని కూర్చుని ఉన్న శౌర్య పైకి లేచాడు. పరం జరిగింది చెప్పగా, శౌర్య వాళ్ళని ఆలోచింపచేస్తాను అనుకున్నాను, కానీ ఇలా మభ్య పెడతాననుకోలేదు బాబాయ్ అన్నాడు. పరం ఏదో అనబోతుంటే, మీరు అలా అనకండి సార్, అయినా ప్రేమగా పెంచుకున్న మనవరాలు అలా అనడంతో మీ తాతయ్యకి అలా అయి ఉండొచ్చు అన్నాడు తేజ్. పరం కూడా, అవును శౌర్య, వింధ్య అంటే మీ తాతయ్యకి ప్రాణం, తను అలా మాట్లాడిందని అలా జరిగి ఉండొచ్చు, నువ్వు ఆలోచించకు అన్నాడు. శౌర్య తలూపి, తెగింపు ఎక్కువ కదా బాబాయ్ తనకి, అస్సలు భయం లేదు అన్నాడు వింధ్యాని గుర్తు చేసుకుంటూ. నీ చెల్లెలు కదా, నీకోసమే వచ్చింది ఇక్కడికి కూడా అన్నాడు నవ్వుతూ పరం. తేజ్, రామ్, తాన్య ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. శౌర్య చిన్న నవ్వు బదిలిచ్చాడు. టిఫిన్ అయ్యాక శౌర్య అంతా వివరించాడు వాళ్ళకి. వాళ్ళు సరే సార్ అన్నాక తేజ్, నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అన్నాడు. శౌర్య వాళ్ళకి ఏదో చెప్పాడు. వాళ్ళు కూడా తలూపారు. బట్ బీ కేర్ఫుల్, మీరు ఎక్కడున్నా అటెంటివ్గా ఉండండి సరేనా, ముఖ్యంగా తాన్య నువ్వు, అలాగే మీరిద్దరూ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు శౌర్య. విశ్వేశ్వర గారికి మనవడు ఎవరు అనేది ఎవరికైనా తెలియాలంటే మీ వల్లనే అవుతుంది, అందుకే మీరు కూడా జాగ్రత్త అని చెప్తున్నాను. తేజ్, అంతా ఓకే సార్, కానీ మీరు ఈ వేషం ఏంటి అంటే, వింధ్యాకి నేను సిబిఐ ఆఫీసర్ అని తెలుసు, 2 సార్లు పరిచయం ఉంది తనతో, నన్ను ఇక్కడ ఇలా చూస్తే నా నుంచి సమాధానం రప్పించడానికి చూడొచ్చు, లేదా నాకు తన చెల్లెలు అని తెలుసు కాబట్టి నేనే ఓపెన్ అవ్వచ్చు, అందుకే ఇలా అని చెప్పాడు శౌర్య. తేజ్ ఓకే అంటే రామ్ సరే సార్ అంటాడు. మనకు వాళ్ళు ఎవరూ తెలుస్తారా సార్ అని ప్రశ్నించింది తాన్య. తెలుసుకోవాలి తాన్య, తెలుసుకుంటాను కూడా. సరే మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను బాబాయ్ అలా బయటికి వెళ్ళేసి వస్తాం అన్నాడు శౌర్య. వాళ్ళు కూడా సరే సార్ అన్నారు. శౌర్య పరంతో కలిసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.